హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది, థర్స్డే. ఫస్ట్ వీక్లీ ఎక్స్పైరీ ఆఫ్ ద జూన్ సిరీస్ అనమాట. సో జూన్ సిరీస్లో మనం ఫస్ట్ వీక్ చూసుకున్నట్టయితే మంచి ర్యాలీ అయితే చూసాం. 24% వరకు, 23% వరకు బ్యాంక్ నిఫ్టీలో అండ్ 11 to 12% వరకు నిఫ్టీలో మంచి షార్ప్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది అనడానికి అయితే ఇది సింబాలిక్గా కనిపిస్తుంది. కాకపోతే రీట్రేస్మెంటా మళ్ళీ ఇది డబల్ టాప్ అంటే మనకి 10,100 లెవెల్స్లో, 10,150 లెవెల్స్లో అయితే నిఫ్టీలో కాస్త ప్రెషర్ ఏదైతే కనిపిస్తుందో దీని ద్వారా మళ్ళీ రివర్స్ వెళ్తుందా అంటే మనం జూను నెక్స్ట్ వీక్ సిరీస్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఫ్రైడే రోజు కాస్త దీని గురించిన డీటెయిల్స్ అయితే మనకి అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో థర్స్డే మనం చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చార్ట్స్లో మనం నిఫ్టీలో చూసుకున్న, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్న షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది అయితే ఏర్పడింది. సో షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా అప్పర్ సైడ్ ఏర్పడింది అంటే కనుక అది డౌన్ఫాల్కి సింబల్ అన్నమాట. కాకపోతే ద నెక్స్ట్ క్యాండిల్ని చూసిన తర్వాతనే మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో థర్స్డే క్యాండిల్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు లాస్ట్ 1 అవర్లో జరిగిన ఫాలింగ్ ఏంటి అనేది చూద్దాం, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో దాంట్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కొత్తగా డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకునే వారు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ద్వారా జెరోదా, ఏంజల్ బ్రోకింగ్ ఆర్ ఎలిస్ బ్లూ నుంచి అకౌంట్స్ కూడా తీయవచ్చు. సో మనం లాస్ట్ 1 మంత్ ఎగో అనుకుంటా దాదాపుగా 4.5 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మన ఛానల్లో ట్రైడెంట్ లిమిటెడ్ గురించి ఒక డీప్ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. దాని యొక్క బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. సో నిన్న చూసుకున్నా కూడా 19% రేజ్ అయ్యి అప్పర్ సర్క్యూట్ని టచ్ అయింది. ఈ రోజు చూసుకున్నా కూడా 19% రేజ్ అయ్యి అప్పర్ సర్క్యూట్ని టచ్ అయింది ట్రైడెంట్ లిమిటెడ్. సో దాని గురించిన మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి. సో ఎవ్రీవన్ చాలా థ్యాంక్స్ అండి మీ మెయిల్స్కి, మీ రిప్లైస్కి. సో ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేశారో లాస్ట్ 4 డేస్లోనే కేవలం 55% గెయిన్స్ని అయితే దీంట్లో చూడడం జరిగింది. సో మీరు దీన్ని tickertape.inలో చూడవచ్చు. సో ఇది 1 వీక్లో మనకి దాదాపుగా 50% వరకు రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4.5 రూపీస్ నుంచి 7 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది. సో ట్రైడెంట్ లిమిటెడ్ అనేది చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్స్ కంటే ముందు గ్లోబల్ ఇండైసెస్ చూద్దామండి. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూడండి 10,192 లెవెల్స్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది అరౌండ్ 16 to 17 అవర్స్ ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మార్కెట్స్ మనవి క్లోజ్ అయిన తర్వాత కూడా మన మార్కెట్స్ అనేవి నిఫ్టీ 10,061 లెవెల్స్లో క్లోజ్ అయితే ఆల్మోస్ట్ 130 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవడం, అలాగే గ్లోబల్ ఇండైసెస్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం అనేది రేపు కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ ఉండవచ్చు అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది. సో ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది మాత్రం లాస్ట్ 1 అవర్లో చాలా ఎక్కువగా వచ్చింది. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అనేది కేవలం 45 మినిట్స్లో ఫాల్ అవడం అనేది అయితే చాలా ర్యాపిడ్ ఫాల్ అనేది కనిపించింది. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే గ్లోబల్ వైజెస్గా చూసుకున్నట్టయితే కాస్త పాజిటివ్గా అనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ 130 పాయింట్స్ అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉండడం, ఈరోజు క్లోజింగ్ పాయింట్స్ కంటే 130 పాయింట్స్ అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉండడం అనేది రేపు కూడా పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది. మన ఇండైసెస్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది 284 పాయింట్స్ గెయిన్ అయితే నిఫ్టీ అనేది 82 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది 2%, అంటే నిఫ్టీ సెన్సెక్స్ కంటే ఆల్మోస్ట్ డబల్, అంటే నిఫ్టీ సెన్సెక్స్ అనేది 1% గెయిన్ అవుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 2% గెయిన్ అవుతుంది. లాస్ట్ టైం చూసాం మనం 7% ర్యాలీస్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించాయి. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది స్టిల్ చాలా స్ట్రాంగ్ మొమెంటంలో, స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంది. సో బుల్స్ అనేవి అయితే మనకి చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో 20,940 లెవెల్స్లో క్లోజ్ అయింది. 20,000 కంటే ఎబోవ్ ఉన్నంత వరకు మనం ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో కూడా 10,000 కంటే ఎబోవ్ ట్రేడ్ అవుతున్నంత వరకు మనకి బుల్ సైడ్ ఉండే అవకాశమే ఉంది మార్కెట్ అనేది. సో ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే M&M, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, SBI.
2.7% నుంచి 4.8% వరకు గెయినింగ్ అయితే కనిపించింది. సో దీంట్లో చూడండి మనకి ఆల్మోస్ట్ 4 కంపెనీస్, అన్ని కంపెనీస్ కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినవే. సో నార్మల్ స్టాక్స్ కంటే కూడా బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ అనేవి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి. సో బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఫర్దర్ ర్యాలీ తీసే అవకాశాలు ఉన్నాయి. 22,000 పాయింట్ని ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ తర్వాత కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు మనకి బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ జస్ట్ అసంప్షన్ అండి, ఎందుకంటే ఈరోజు లాస్ట్ 1 అవర్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అనేది రేపు మార్కెట్ క్లోజింగ్ పాయింట్కి ఇండికేషన్ అనమాట. వీక్లీ ఎక్స్పైరీని 20,000 కంటే బిలో మనకి బ్యాంక్ నిఫ్టీలో 10,000 కంటే బిలో నిఫ్టీలో క్లోజింగ్ ప్రెషర్ను కూడా తీసుకువచ్చే అవకాశం కూడా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది లాస్ట్ 1 అవర్ ప్రెషర్ చూసినట్టయితే. సో అది కనుక జరిగితే మళ్ళీ ఫ్రైడే రోజు మాత్రం ర్యాలీ చూసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ, విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్ అనేవి 1-2% వరకు లాస్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో లాసింగ్ పర్సంటేజ్తో కంపేర్ చేసుకున్నట్టయితే గెయినింగ్ పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగా ఉండడం కూడా మనకి బుల్లిష్ ప్యాటర్న్కి ఇండికేషన్ అనమాట. నిఫ్టీ 50 అనేది చూడండి, ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 9,979. సో 10,000 పాయింట్స్ని క్లోజ్ కావట్లేదు అని లాస్ట్ 5 డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది 10,108 పాయింట్స్లో, అంటే ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యింది. సో అక్కడ నుంచి 10,176 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ టుడే లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 10,035గా కనిపిస్తుంది. సో 10,000 కంటే బిలో అయితే ఈరోజు మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. కానీ లాస్ట్ 1 అవర్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. సో ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి మంచి ర్యాలీ అయితే వచ్చింది కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంత ప్రాఫిట్ బుకింగ్, ఇంత ప్రెషరైజ్డ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అంటే మేబీ బిగ్ ఇన్వెస్టర్స్, బిగ్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 10,150 లెవెల్స్లో నిఫ్టీలో, 20,150 లెవెల్స్లో, 21,600 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీలో మనకి సెల్లింగ్ చేసేసి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. సో దీంట్లో రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ గ్లోబల్ వైజెస్ చూసుకున్నట్టయితే మళ్ళీ వాళ్ళు రీపొజిషన్స్ తీసుకొని మంత్లీ ఎక్స్పైరీస్లో ఫ్యూచర్స్ని బై చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మంత్లీ ఎక్స్పైరీకి 3 వీక్స్ ఉంది కాబట్టి, ఇది ఫస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ వీక్లోనే ఇంత షార్ప్ ఫాల్ అనేది కనిపించే అవకాశాలు అయితే లేవు. సో బుల్ రన్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది మంత్లీ ఎక్స్పైరీ వరకు. సో అదే కనుక కంటిన్యూ అయితే రేపు కూడా, థర్స్డే రోజు కూడా మంచి పాజిటివ్ మొమెంటం అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 1 మంత్లో 9.3%, 1 వీక్లో 6%, 3 ఇయర్స్లో 3.9% పాజిటివ్గా కనిపిస్తూ ఉంటే స్టిల్ 1 ఇయర్ హైతో కంపేర్ చేసుకున్నట్టయితే 16% నెగటివ్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అనేది. సో 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 9,000 బిలోకి పడిపోయింది. సో మనకి 50 డే మూవింగ్ యావరేజ్ కంటే 30 డే మూవింగ్ యావరేజ్ కంటే అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. 10,500ని టచ్ అయ్యేంత వరకు నిఫ్టీ రెస్ట్ తీసుకునేలా లేదు అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 20,530 లెవెల్స్లో నిన్న క్లోజ్ అయితే ఆల్మోస్ట్ 430 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. సో అదేవిధంగా 20,966 నుంచి 21,619 వరకు వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి 20,500 లెవెల్స్ని అయితే మళ్ళీ టచ్ కాలేదన్నమాట. సో 20,822 అనేది ఈరోజు లోయెస్ట్ పాయింట్. కానీ 20,940 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం, 21,000 పాయింట్స్ కంటే ఎబో క్లోజ్ అయినట్టయితే ఇంకాస్త పాజిటివ్ ఇండికేషన్ అనేది కన్ఫర్మేషన్ వచ్చేది. కానీ స్టిల్ 20,000 కంటే ఎబో ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ మూమెంటంలో ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. 1 మంత్లో 8.6% రిటర్న్స్ ఇస్తే 1 వీక్లో 9.2% రిటర్న్స్, అదేవిధంగా 3 ఇయర్స్లో 10% నెగటివ్ రిటర్న్స్ ఇస్తే 1 ఇయర్లో 33% నెగటివ్ సైడ్లో మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తూ ఉంది. ఇది కూడా 50 డిఎంఏ కంటే 30 డిఎంఏ కంటే అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ వచ్చేసి 1,851 crores క్యాష్ సెగ్మెంట్లో బై చేస్తే, డిఐఐస్ 781 crores క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1,130 crores అనేది పాజిటివ్ సైడ్ కనిపిస్తూ ఉంది బయింగ్ సైడు. కానీ ఫ్యూచర్స్లో చూడండి మనకి ఎఫ్ఐఐస్ 531 ఇండెక్స్ ఫ్యూచర్స్లో బై చేశారు. అదేవిధంగా స్టాక్ ఫ్యూచర్స్లో 1,635 crores బై చేయడం కనిపిస్తూ ఉంది. సో ఇది చాలా మంచి
పాజిటివ్ ఇండికేషన్ అనమాట. స్టాక్ స్పెసిఫిక్గా ఫ్యూచర్స్లో బై చేస్తూ ఉన్నారు అంటే కనుక మంచి బుల్ రన్ అనేది అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ అనేవి మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా విఎక్స్ తగ్గడం అనేది కూడా చాలా పాజిటివ్ ఇండికేషన్. ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గుతుంది అని చెప్పేసి. అదేవిధంగా మంత్లీ వైజ్ లాస్ట్ 3 డేస్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ ఓవరాల్గా 10,924 crores క్యాష్లో బై చేస్తే డిఐఎస్ వచ్చేసి కేవలం జూన్ 2న 441 crores బై చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 800 crores సెల్లింగ్ సైడ్ ఉన్నారనమాట. సో మనకి చార్ట్ చూసినట్టయితే నిన్న డిస్కస్ చేసాం. ఇక్కడ మార్చ్ 12న ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్స్ అనేవి చాలా హర్రీగా పరిగెడుతున్నాయి అని చెప్పేసి. సో అదే విధంగా నిన్న మనం డిస్కస్ చేసిన విధంగానే 10,050 కంటే ఎబో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యి 10,150 లెవెల్స్లో కాస్త స్ట్రగుల్స్ని చూడడం జరిగింది. కానీ 10,350 లెవెల్స్ అనేదే మనకి ఇంకా రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది. 10,350 లెవెల్స్ని మనకి జూన్ సిరీస్లో ఖచ్చితంగా టచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 2 times గ్యాప్ అనేది ఏర్పడింది. ఇది కూడా మనం కాస్త అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఎప్పుడైనా సరే షార్ప్ ర్యాలీ అనేది ఇంత హై జంప్లో వస్తూ ఉంది అంటే ఇది వన్స్ టాప్ ఏర్పడింది అంటే కనుక మళ్ళీ అక్కడ సస్టైన్ కాలేకపోతే ఇదే రేంజ్లో ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది 10,000 కంటే బిలో ఉండింది. సో దానికంటే లాస్ట్ 2 days నుంచి అయితే అప్పర్ సైడ్లో క్లోజ్ అవడం అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్. అదేవిధంగా 10,000 కంటే ఎబో ఈరోజు డే అంతా ట్రేడ్ అవడం అనేది కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. మనం గీసిన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, సో దీనికంటే ఎబో ఉన్నంత వరకు మనకి మార్కెట్లో బుల్లిష్ ప్యాటర్న్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 15 minutes ప్యాటర్న్ చూసుకున్నట్టయితే నిఫ్టీలో చూడండి, లాస్ట్ 1 hourలో లాస్ట్ 15 minutes అయితే మంచి పాజిటివ్ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. కానీ అంతకుముందు 45 minutesలో కేవలం 10,180 లెవెల్స్ నుంచి 175 లెవెల్స్ నుంచి 10,050 లెవెల్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 120 points జస్ట్ ఇన్ 45 minutesలో ఫాలో అవడం కనిపించింది. డే అంతా కన్సాలిడేషన్ రేంజ్ బౌండ్లోనే 10,050 నుంచి 10,100 రేంజ్లో ట్రేడ్ అయిన నిఫ్టీ అనేది షార్ప్ ర్యాలీ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ షార్ప్ ఫాల్ అనేది చూపించింది. సో బిగ్ హ్యాండ్స్ అనేవి ఇక్కడ 10,180 లెవెల్స్లో 170 లెవెల్స్లో వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినట్టయితే కనుక మళ్ళీ రీఫ్రెష్ పొజిషన్స్తో రేపు కనుక బుల్ రన్ తీసుకున్నట్టయితే, ఎందుకంటే లాస్ట్ 15 minutes అనేది మళ్ళీ మనకి పాజిటివ్గా ఏర్పడింది కాబట్టి గ్లోబల్ వైజ్గా అంతా పాజిటివ్గా ఉంది కాబట్టి బుల్ రన్ అనేది అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే అంత పెద్ద షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే కనిపించలేదు. డే చార్ట్స్లో చూసుకున్నట్టయితే జస్ట్ డోజీ ప్యాటర్న్ అనేది కనిపించింది. కానీ మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే చూడండి, మనకి క్లియర్గా ఇది షూటింగ్ స్టార్ అనమాట. సో డౌన్ సైడ్ ఫాలో అవుతూ ఉన్న డోజీ లాగా, దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అని కూడా అనవచ్చు. సో విక్ అనేది చూడండి ఎంత పెద్దగా ఉందో అప్పర్ సైడ్. సో 21,600 లెవెల్స్ వరకు వెళ్ళిన నిఫ్టీ అనేది సస్టైన్ కాలేక జస్ట్ ఇన్ 45 minutesలో 900 points లాస్ అయిందండి. సో ఇది చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది లాస్ట్ 1 hourలో కనిపించింది. కానీ 21,000 లెవెల్స్లోనే ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్యాప్ ఏదైతే ఉందో 20,500 కంటే అప్పర్ సైడ్, అలాగే 21,500 కంటే బిలో సైడ్ లాస్ట్ మే 4th రోజున ఏప్రిల్ 29 నుంచి మే 4th ఈ బిట్వీన్లో ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేసే అవకాశం ఉంది అని మనం నిన్న డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈరోజు ట్రేడ్ అయింది. కానీ ఫిల్లింగ్ అనేది దీన్ని కంప్లీట్ ఫిల్లింగ్ అన్నారండి. విక్తో ఫిల్ అయితే మాత్రం క్యాండిల్ స్టిక్లో దాన్ని ఫిల్గా మనం కన్సిడర్ చేయకూడదు, బాడీతో ఫిల్ అవ్వాలి. సో క్యాండిల్ అనేది కంప్లీట్ బాడీతో ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్ బాడీతో ఫిల్ కావాలి అంటే కనుక మళ్ళీ మనకి రివర్స్ ట్రెండ్లోనే కనిపించే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని గ్యాప్ అప్లు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి. సో ఇదే షూటింగ్ స్టార్ అనేది రేపు కనుక నెగటివ్ ప్రెషర్ చూపిస్తే 20,500 అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో 20,530 లెవెల్స్ కంటే బిలో వెళ్తే కనుక మార్కెట్లో మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉందన్నమాట. సో
20,530 లెవెల్స్కి వస్తే కనుక మీ పొజిషన్స్ క్లోజ్ చేయండి. మనకి 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే చూడండి, చాలా షార్ప్ ర్యాలీ అయితే కనిపించింది. సో మార్నింగ్ సెషన్ అంతా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి ఒక రేంజ్ బౌండ్లో ఉండి 21,000 నుంచి 20,950 లెవెల్స్లో 20,950 నుంచి 21,150 లెవెల్స్లో ట్రేడ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది షార్ప్ ర్యాలీ తీసి 21,650 వరకు వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ 45 మినిట్స్లో 900 పాయింట్స్ లాస్ అవ్వడం జరిగింది. అయినా కూడా మన ట్రెండ్ లైన్, ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దీనికంటే ఎబోనే ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. లాస్ట్ 15 మినిట్స్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మళ్ళీ పాజిటివ్ టర్న్ అరౌండ్ అయితే కనిపిస్తుంది. సో ఈ పాజిటివ్ టర్న్ అరౌండ్ అనేది ఇంత స్ట్రాంగ్ అయితే కాదు. సో రేపు మార్నింగ్ అనేది మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే, సో రేపు మార్నింగ్ 21,000 కంటే ఎబో ఓపెన్ అవ్వాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకి బుల్లిష్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. 20,500 కంటే బిలో కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది అంటే మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కూడా రేపు ఎక్స్పైరీ రోజు కనిపించే అవకాశం ఉంది. ఎక్స్పైరీ డే కాబట్టి చాలా వాలిటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ డౌన్ ఉంటాయి. సో వాలిటాలిటీ అయితే ఈ రోజు కూడా కనిపించింది. 900 పాయింట్స్ 1000 పాయింట్స్ వన్ డేలో ఫ్లక్చువేట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అనమాట. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిఫ్టీలో మనకి మేజర్ స్ట్రైక్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,000 దగ్గర 18,31,950 ఫ్రెష్ కాంట్రాక్ట్స్ యాడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది పుట్ సైడ్. సో అక్యుములేటెడ్ కాంట్రాక్ట్స్ చూసుకున్నట్టయితే 24,70,000. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే అసలు మార్కెట్ అనేది ఈ వీక్లీ ఎక్స్పైరీలో 10,000 కంటే బిలో అసలు వెళ్ళదు అని చెప్పేసి. సో 10,100 లెవెల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫ్రెష్ కాంట్రాక్ట్స్ అనేవి 14,44,000 యాడ్ అయ్యాయి. అలాగే ఓవరాల్గా చూసుకున్న 14,94,000 కాంట్రాక్ట్స్ అనేవి క్యూములేటివ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో 10,100 స్ట్రైక్ ప్రైస్ అనే దగ్గర కూడా మనకి పుట్ సైడు కాంట్రాక్ట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, ఆప్షన్స్ రైడ్ చేస్తూ ఉన్నారు అంటే మార్కెట్ని అప్పర్ సైడ్ తీసుకువెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాల్ సైడ్ డాటా చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ 21,22,000 అనేది 10,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంటే దాని నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి 20,96,000 అనేది 10,200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో 10,200 స్ట్రైక్ ప్రైస్ని క్రాస్ అవ్వడం అయితే మనకి కాస్త కష్టంగానే కనిపిస్తుంది. 6,58,000 ఇక్కడ ఫ్రెష్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అదేవిధంగా 10,100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇంట్రెస్టింగ్లీ 16,59,000 ఇక్కడ కూడా క్యుములేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. 10,000 దగ్గర చూసుకున్నా కూడా 10,51,000 కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి అన్వైండింగ్ అయితే 13,77,000 అనేది కాల్ సైడ్ కనిపిస్తుంది. సో కాల్ సైడ్ అన్వైండింగ్ అవుతుంది అంటే కాల్ సైడ్ అనేది వీక్ అవుతుంది అనమాట. అంటే మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ లేదు, అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. సో 16 lakhsతో కంపేర్ చేసుకున్నట్టయితే 14 lakhs తక్కువ అమౌంట్ అయినప్పటికీ మనకి ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే యాడ్ అయ్యిందో, ఫ్రెష్ కాంట్రాక్ట్స్ ఏవైతే యాడ్ అయ్యాయో కాల్ సైడ్ 6,61,000 అనేది పెయిన్ పాయింట్ 10,100 దగ్గర యాడ్ అయితే పుట్ సైడ్ 14,44,000 యాడ్ అవ్వడం అనేది కాస్త మార్కెట్ని పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో దీని గురించి మనకి క్లియర్గా అర్థమవుతుంది చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ పుట్ సైడ్ చూసుకున్నట్టయితే 20,000 దగ్గర ఫస్ట్ చూద్దాం. 10,000 అన్వైండింగ్ అయ్యాయి, 6,29,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 20,500 దగ్గర చూసుకున్నట్టయితే 1,32,000 యాడ్ అయ్యాయి, అంటే 3,36,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో యాడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి 20,500 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్గా ఉండొచ్చు. అలాగే 21,000 ఏదైతే పెయిన్ పాయింట్ ఉందో అక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు వాల్యూమ్ చూడండి 10,99,000 ట్రేడ్ అయ్యాయి. ఫ్రెష్గా 3,11,000 కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. 3,46,000 అనేది క్యూములేటివ్ కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాల్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 5,95,000 కాంట్రాక్ట్స్ క్యుములేటివ్ ఉంటే ఇక్కడ అన్వైండింగ్ అనేది 1,03,000 కనిపిస్తూ ఉంది చూడండి. సో ఎప్పుడైతే అన్వైండింగ్ ఇక్కడ కాల్ సైడ్ జరుగుతూ ఉందో వీళ్ళ యొక్క హోప్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట. సో 21,000 కంటే మార్కెట్ ఎబోనే ఉండవచ్చు, బిలో అయితే వెళ్ళేలా లేదు అని చెప్పేసి వీళ్ళకి ఒపీనియన్ ఉంది కాబట్టి ఇక్కడ అన్వైండింగ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఓవరాల్గా అక్యుములేటివ్ కాంట్రాక్ట్స్ అయితే కాల్ సైడ్ 21,000 దగ్గర ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత 22,000 దగ్గర మనకి 6,58,000 కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 21,500 దగ్గర కూడా 4,67,000 కాంట్రాక్ట్స్ అనేవి కాల్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. సో సపోర్ట్ లెవెల్స్ అనేవి 20,500 నుంచి 22,000 మధ్యలో ఉండవచ్చు. 21,000ని బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వెళ్ళింది అంటే కనుక
21,500 21,600 లెవెల్స్ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మేబీ బుల్ రన్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తే 22,000ని కూడా కమింగ్ 1 or 2 డేస్లో టచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ అనేవి ఆల్మోస్ట్ 1% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటే యూరోపియన్ మార్కెట్స్ అనేవి 3% వరకు ర్యాలీ తీసాయి. చూడండి, చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనేది అయితే యూరోపియన్ మార్కెట్స్లో కనిపించింది. అదేవిధంగా ఆసియన్ మార్కెట్స్లో కూడా కనిపించింది. కేవలం షాంఘై అనేది కాస్త నెగిటివ్గా ఉన్నా, కాస్త కన్సాలిడేషన్ 0.07% ఉన్నా మనకి హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ అనేవి మాత్రం చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. అలాగే మన మార్కెట్స్లో కూడా నిఫ్టీ 50 మన ఫ్యూచర్స్ ఏదైతే జూన్ ఫ్యూచర్స్ సింగపూర్లో ట్రేడ్ అయ్యే జూన్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో 10,200 లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం అనేది కూడా మార్కెట్ పైన పాజిటివ్ ఒపీనియన్ అయితే కనిపిస్తూ ఉంది. సో మార్కెట్స్ అనేవి రేపు కూడా ఈరోజు కనిపించిన షూటింగ్ ప్యాటర్న్ని వదిలేయండి. ఇది రేపు మన ప్యాటర్న్ బట్టి, రేపు కనుక ఫాలింగ్ సైడ్ ఉంది అంటే మార్కెట్ అనేది కంటిన్యూ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. రేపు కనుక అప్పర్ సైడ్ వెళ్ళింది అంటే ఈ షూటింగ్ ప్యాటర్న్ అనేది మిస్లీడింగ్ క్యాండిల్గా మనం డీల్ చేయవచ్చు, దాన్ని హ్యాండిల్ చేయవచ్చు. సో ఈరోజు క్యాండిల్ అనేది కాకుండా రేపటి క్యాండిల్ని మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మార్కెట్ యొక్క ట్రెండ్ని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రేపు ఎక్స్పైరీ డే కాబట్టి వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. సో 10,050 లెవెల్స్లో ఇప్పుడు మార్కెట్ అనేది ఉంది కాబట్టి 10,000 బిలో వస్తే సెల్లింగ్ ప్రెషర్ అనేది నిఫ్టీలో కనిపించవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో 20,500 లెవెల్స్లో ఉంది కాబట్టి 20,000 బిలో వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. 20,530 అనేది బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట. సో రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 21,000 రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వన్స్ 21,000 బ్రేక్ అయ్యి అప్పర్ సైడ్ కనుక ఓపెన్ అయితే 22,000ని మనం 1 to 2 డేస్లో కూడా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.